ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరోసారి అద్భుతం చేశారు. ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన క్రిటికల్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ను ఒక్క రకంగా అదరగొట్టేశారు. జైపూర్లో జరిగిన ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘాటైన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 57 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి ఒక అడుగు దూరంలో ఆగిపోయాడు. 11 4లు 5 6లతో ఆకట్టుకున్నాడు. జోష్ ఇంగ్లీష్ 60 పరుగులు, రిషబ్ పంత్ 35 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలింగ్లో యశ్రాజ్ పూంజా 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీసి లక్నో స్కోర్ని కొంత అదుపులో ఉంచారు. 220 పరుగుల లక్ష్యం ఏ జట్టుకైనా భయపెట్టేదే. కానీ రాజస్థాన్ బ్యాట్స్మెన్ మాత్రం వేరే లెవెల్లో ఆడారు. చేజింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లోనే 3 వికెట్లకు 225 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది యంగ్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ. 38 బంతుల్లో 93 పరుగులు, 7 4లు 10 6లతో పూర్తి విధ్వంసం సృష్టించాడు. తొలి బంతి నుంచే దాడి చేశాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పవర్ ప్లేలోనే యశస్వి జైస్వాల్తో కలిసి 71 పరుగులు జోడించారు. యశస్వి 43 పరుగులు చేశాడు. ఆకాష్ సింగ్ ఓవర్లో ఒక్కసారిగా 24 పరుగులు పిండేశాడు వైభవ్. తర్వాత ధ్రువ్ జురేల్ అద్భుతంగా ఆడి 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు. 3 4లు 3 6లతో స్థిరంగా ఉండి మ్యాచ్ ముగించాడు. వైభవ్ సెంచరీ ముంగిట రన్అట్ కాకుండా బయటపడినా అదే ఓవర్లో క్యాచ్ అవుట్ అయినా అప్పటికే మ్యాచ్ రాజస్థాన్ చేతిలోకి వచ్చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బెర్త్కు చాలా దగ్గరైంది. ముంబై ఇండియన్స్తో జరగబోయే ఆఖరి లీగ్ మ్యాచ్లో గెలిస్తే ఏ జట్టు ఫలితాలు ఎలా ఉన్నా రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవుతుంది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడం ఖాయం.